వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది. మనకి రేపు ఏ ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారో లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి ఎవరైతే మహిళలు 2500 కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే వృద్ధులు కానీ, ఇంటర్ మహిళలు కానీ, వికలాంగులు, మనకి ఎవరైతే గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు వంటి పెన్షన్ డబ్బులు ఎవరైతే 4016 రూపాయలు, 6016 రూపాయల కోసం ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ పెద్ద శుభవార్త, మంచి శుభవార్త మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. వీళ్ళందరికీ పెన్షన్ డబ్బులు తక్షణమే కొత్త పెన్షన్ల కిందగా వారి పెన్షన్లు అనేది జమ చేయాలని ఉత్తర్వులు జీవో అనేది జారీ చేస్తామని తొందరలో చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. అదేవిధంగా మనకి రేపు ఏదైతే గత వారం రోజుల నుంచి పంపిణీ చేస్తున్న పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే జమ అయ్యాయి, ఇప్పటివరకు ఎవరెవరికి జమ కాలేదో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇక రేపు కూడా ఏ జిల్లాలలో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారికి జమ చేస్తున్నారో, రేపు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో రేపు పెన్షన్లు అనేది జమ చేస్తున్నారో ఈ వీడియోలో పూర్తి సుష్ఠత సమాచారం తెలుసుకోవడానికి మనమైతే ఇక్కడ ప్రయత్నం అయితే చేద్దాము. అదేవిధంగా మనకి మహిళలకు 2500 రూపాయలు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం అయితే జరిగింది. మనకి మహబూబ్ నగర్, మేడ్చల్, మనకైతే మల్కాజ్గిరి, మేడ్చల్, అదేవిధంగా మహబూబ్ నగర్ వంటి, వరంగల్ వంటి ఇటువంటి జిల్లాలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం అయితే జరిగింది. మొన్నటి వరకు మనకి ఆ కొత్త రేషన్ కార్డులు ఇంకా ఎంతమందికి జమ చేయాల్సిందిగా ఉంది, ఏ జిల్లాలలో ఈ కొత్త రేషన్ కార్డులు జమ చేస్తారో కూడా ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాము. అలాగే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరికి జమ చేస్తారో కూడా ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు కూడా నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. సో ఇక అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగింది. వీలైనంత తొందరలో కొత్త పెన్షన్లు 2016 రూపాయలని 3016 రూపాయలకి, 4016 రూపాయలకి, 3016 రూపాయలని 6016 రూపాయలకి 2000 పెన్షన్లు 2000 రూపాయలు పెన్షన్లు పెంచుతూ వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మనకి బట్టి విక్రమార్క గారు చెప్పడం అయితే జరిగింది ఒక సమావేశంలో. కొత్త పెన్షన్లు అనేది మనకి రానున్న మే లేదంటే ఏప్రిల్ నెల నుంచి జమ చేస్తాము. ఈ నెలలో మనకి పాత పెన్షన్లే జమ చేయడం అయితే జరుగుతుంది పార్లమెంట్ బడ్జెట్ రూపం ద్వారా. అదేవిధంగా బడ్జెట్లు అనేది కరెక్ట్ లేకపోవడం ద్వారా ఈ నెలలో పాత పెన్షన్లు జమ చేస్తున్నామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో 2016 రూపాయలు, 3016 రూపాయలు అనేది రేపు జమ చేయడం అయితే జరుగుతుందండి. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో రేపు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. సో తప్పకుండా ఎవరికైతే ఇంకా పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాలేదో వాళ్ళు వేచి ఉండండి. అదేవిధంగా మనకి మహిళలకు 2500 రూపాయలు కూడా మార్చి 8వ తారీఖు నుంచి వారికి కూడా జమ చేస్తారంట. అదేవిధంగా మనకి కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అర్హులైతే ఉన్నారో దానికి కొత్త రేషన్ కార్డులు తీసుకునే వారికి కూడా మంచి శుభవార్త. మనకి రేపటి నుంచి కూడా ఆ కొత్త రేషన్ కార్డులు జిల్లాల వారీగా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఖాతాలో కానీ పోస్టుల ద్వారా జమ కానీ పెన్షన్ లబ్ధిదారులందరికీ రేపు కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.